హాయ్ అండి. ఈరోజు రవ్వ వడియాలు ఎలా పట్టుకోవాలో చూపించేస్తాను. వేసవికాలం వచ్చేసింది కదా, రవ్వ వడియాలు అయితే స్టార్ట్ చేసేద్దాం. పక్కా కొలతలతో సంవత్సరం మొత్తం నిలవ ఉండేలాగా ఎలా పట్టుకోవాలో చూపించేస్తానండి. ఏదైతే మనం గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుంటామో దాంతో ముందుగా మాత్రం 7 లోటాలు వాటర్ని అయితే మరిగించుకోవాలండి. ఇలా అల్లం, పచ్చిమిర్చి, కాస్త ఉప్పు వేసైతే పేస్ట్ని అయితే పట్టేసుకున్నాను. నీళ్ళు ఇలా మరుగుతూ ఉండంగా ఇందులో కాస్త జీలకర్ర, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. నీళ్లు బాగా మరల కాగాలన్నమాట. ఇలా వాటర్లో వేసేసుకున్న తర్వాత బాగా పొంగులు వస్తున్నాయి అనగా మనం వేరొక గిన్నెలో ఏ లోటాతో అయితే వాటర్ తీసుకున్నామో కప్పుతో కానీ గ్లాస్తో కానీ గిన్నెతో కానీ అది మన ఇష్టం అండి. నేనైతే ఒక సుమారుగా కేజీ క్వాంటిటీతో తీసుకున్నాను. కేజీ క్వాంటిటీకి సరిపడిన ఇదిగోండి జీలకర్రని అయితే వేసేసుకున్నాను. జీలకర్ర చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. రవ్వ కూడా ఇదిగోండి ఈ కప్పుతో తీసుకున్నాను. ఈ కప్పుతో ఇంకొక 2 కప్పులు వాటర్ని వేసుకొని ఈ గిన్నెలో మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. అక్కడ ఇందాక 7 గ్లాసులు వాటర్ని అయితే మరగనిచ్చాము. ప్లస్ ఇవి ఒక 2 గ్లాసులు మొత్తము కూడానండి. ఎలా వేసినా మాత్రం 9 లోటాలు అనేది మాత్రం పక్కాగా కొలత అన్నమాట. ఇలా వాటర్ మరుగుతూ ఉండగా మనం ఏదైతే వేరొక గిన్నెలో రవ్వని కలుపుకున్నామో ఆ రవ్వను ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా ఇందులో అయితే కలిపేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, చక్కగా రవ్వ మొత్తాన్ని కూడా వాటర్లో కలిపేస్తున్నాను. ఇప్పుడు గరిటె పెట్టి ఎక్కడా ఉండలు కట్టకుండా తిప్పుదామండి. పైకంతా వచ్చేసింది. చక్కగా ఉడుకు పట్టే వరకు కూడా ఉడకనివ్వాలి. ఎప్పుడైతే మనకి ఉడకదో అప్పుడు వడియాలు ఇరిగిపోవడం లేదంటే పేపర్ నుంచి సపరేట్ అవ్వండి. మంట మంచి ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో చక్కగా తుకా ఉడకాలన్నమాట. అప్పుడే వడియాలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా వచ్చే వరకు అయితే నేను కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వచ్చు. మరి వేడి మీదే పోసేయాలని ఏం లేదండి. కాటన్ చీర మీద కానీ పేపర్ మీద కానీ వీటిని అయితే వేసుకోవచ్చు. నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాత పేపర్ మీద అయితే వేసేస్తున్నాను. ఈ మొత్తాన్ని కూడా నేను మేడ మీదకి పట్టుకొని వెళ్ళి మేడ మీద ఒక పేపర్ అయితే వేసుకొని చల్లారిన తర్వాత ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇవి ఈవినింగ్ కల్లా చక్కగా ఎండిపోతాయి అన్నమాట. అలా ఎండిపోయిన వాటిని నేనైతే మీకోసం ఏంచి చూపిస్తున్నాను, చూసేసేయండి. మరి వడియాలు అయితే మాత్రం బాగున్నాయి, చక్కగా వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.